గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనము ఎక్సైజ్ 6.1 స్టార్ట్ చేసాం కదా చిల్డ్రన్. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఈరోజు కంప్లీట్ చేసుకుందాం. ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్. పేజ్ నెంబర్ 131. 131లో 1, 2, 3, 4, 5 రోమన్స్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ 6th రోమన్, వితౌట్ యాడింగ్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్. ఏమంటున్నాడంటే వితౌట్ యాడింగ్ అంటే ఏమీ యాడ్ చేయకుండానే డైరెక్ట్గా ఉన్న వాటికి అక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్కి సమ్ ఎంతో మనము చెప్పాలంట. ఎలా అనేది ఈరోజు నేను చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ 1 + 3 + 5 + 7 + 9 = చూడండి చిల్డ్రన్, ఒక్కదానికి నేను మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఉన్న వాటిని డైరెక్ట్గా ఎలా యాడ్ చేయాలి అనేది నేను మీకు చెప్తాను చూడండి. ఇది మనం ఒకసారి ప్యాటర్న్స్లో చేసినట్టుంది కదా, గుర్తుందా? చూద్దాం ఒకసారి. ప్యాటర్న్స్ తీయండి. ప్యాటర్న్స్లో చూడండి, ఫస్ట్ ప్యాటర్న్ 1 = 1 స్క్వేర్, 1 + 3 = 2 స్క్వేర్, 1 + 3 + 5 = 3 స్క్వేర్, 1 + 3 + 5 + 7 = 4 స్క్వేర్. చూసారా? మీకు ప్యాటర్న్ ఫస్ట్ ప్యాటర్న్లో పేజ్ నెంబర్ 129లో ప్యాటర్న్ చూడండి. 1 = 1 స్క్వేర్, 1 + 3 = 4 = 2 స్క్వేర్, 1 + 3 + 5 = 9 = 3 స్క్వేర్, 1 + 3 + 5 + 7 = 16, 4 స్క్వేర్. ఇదే ఇలా రాసుకుంటూ పోవచ్చు ప్యాటర్న్లో. ఈ ప్యాటర్న్లో చూడండి చిల్డ్రన్, ఇక్కడ ఓన్లీ 1 నెంబరే ఉంది కాబట్టి 1 స్క్వేర్, ఇక్కడ 1, 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 స్క్వేర్, 1, 2, 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 స్క్వేర్, 1, 2, 3, 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 4 స్క్వేర్. స్క్వేర్ చేస్తే వచ్చే నెంబరే సమ్ ఆఫ్ ది గివెన్ డిజిట్స్. ఇక్కడ స్క్వేర్ చేస్తే వచ్చే నెంబర్ ఏంటి? 16. అంటే వీటన్నిటిని యాడ్ చేస్తే వచ్చే నెంబర్ ఏంటి? 16. సో దీని ప్రకారం మనము డైరెక్ట్గా యాడ్ చేయకుండానే వితౌట్ యాడింగ్లోనే సమ్ ఆఫ్ ది డిజిట్స్, నెంబర్ ఆఫ్ డిజిట్స్ స్క్వేర్ చేసుకోవచ్చుగా. చూడండి, 1 + 3 + 5 7 + 9 వితౌట్ యాడింగ్ అన్నాడు. సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్నో చూసుకోండి. 1, 2, 3, 4, 5 5 స్క్వేర్ రాసుకోవచ్చా? దీని తర్వాత వచ్చే ప్యాటర్న్ ఏంటి? 1 + 3 + 5 + 7 + 9 = 25 = 5 స్క్వేరే కదమ్మా. అంటే 1 + 3 + 5 + 7 + 9 అనేది 5 స్క్వేర్కి ఈక్వల్ అవుతుందిగా. 5 స్క్వేర్ మీన్స్ 25. 5 స్క్వేర్ మీన్స్ 25. నేను ఏమైనా యాడ్ చేశానా? యాడ్ చేయలేదు. యాడ్ చేయకుండానే వీటన్నిటికీ 25 వస్తుంది అని చెప్పాను. అవునా కదా? చెక్ చేద్దాం. 1 + 3 4, 4 + 5 9, 9 + 9 18, 18 + 7 25 వచ్చిందిగా. నెక్స్ట్ సెకండ్ వన్. సెకండ్ వన్ చూడండి. 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 + 15 + 17 = 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 9 స్క్వేర్. దట్ మీన్స్ 81. వీటన్నిటిని యాడ్ చేస్తే 81. మీకు ఒకవేళ డౌట్ ఉంటే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్. 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 + 15 + 17 + 19 + 21 +
23 plus 25 is equal ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 square that means 169 అంటే వీటన్నిటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందంట 169 వస్తుందంట ఆన్సర్ ఓకేనా నోట్ చేసుకోండి క్లియర్ కదా చిల్డ్రన్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వన్ Pythagorean triplets. Pythagorean triplets. Pythagorean triplets అంటే ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను చూడండి ఓకేనా చిల్డ్రన్ సో ఇప్పుడు మనము ఈ Pythagorean triplets లో ఏవైనా రెండు స్క్వేర్స్ తీసుకుంటే ఇప్పుడు ఏవైనా రెండు స్క్వేర్స్ అంటే ఏ అనేది ఒక నెంబర్ దాని స్క్వేర్ ఏమవుతుంది ఏ స్క్వేర్ అవుతుంది బి అనేది ఒక నెంబర్ అనుకుందాం బీకి స్క్వేర్ ఏమవుతుంది బి స్క్వేర్ అవుతుంది ఏ స్క్వేర్ అండ్ బి స్క్వేర్ బోత్ ఆర్ స్క్వేర్ నెంబర్స్ ఈ రెండింటిని సమ్ చేస్తే దట్ మీన్స్ యాడ్ చేస్తే సో యాడ్ చేస్తే వచ్చేటువంటి ఆన్సరు వేరే ఏదో ఒక నెంబర్కి స్క్వేర్ అవుతుంది వేరే ఏదో ఒక నెంబర్కి స్క్వేర్ అవుతుంది అలా స్క్వేర్ అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏ స్క్వేర్ని బి స్క్వేర్ని సి స్క్వేర్ని లేదా ఏని బిని సిని ఈ మూడింటిని ఏమంటారంటే పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అంటారు పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అంటారు హౌ అనేది చెక్ చేద్దాం ఓకేనా వాడు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్సే తీసుకుందాం మనం పైథాగోరియన్ ట్రిప్లెట్స్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే 3 square plus 4 square 3 square plus 4 square 3 square plus 4 square చూడండి ఇప్పుడు 3 square plus 4 square తీసుకుంటే ఏముంది 3 square అంటే 9 3 square means 9 plus 4 square means 16 9 plus 16 how much 9 plus 16 25 means 5 square 3 4 5 these three are Pythagorean triplets the set of 3 4 5 are Pythagorean triplets because 3 square plus 4 square is equal to 5 square ఏవైనా రెండు స్క్వేర్ నెంబర్స్ని యాడ్ చేస్తే వాటి సమ్ము నెక్స్ట్ నెంబర్ యొక్క స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి చూడండి ఇంకొకటి ఏంటంటే 5 square plus 12 square 5 square plus 12 square ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే ఎంత వస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం 5 square means 5 square అంటే 25 ప్లస్ 12 square అంటే 144 యాడ్ చేయండి 5 plus 4 9 2 plus 4 6 169 that means 13 square therefore 5 12 13 these three are Pythagorean triplets అని చెప్పొచ్చు క్లారిటీ ఓకేనా రైట్ నెక్స్ట్ దీంట్లోనే మనకి పేజ్ నెంబర్ 130లో 32లో చూడండి డూ దిస్ ఉంది కదా మనకి చెక్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఫ్రమ్ ద Pythagorean triplets కింద ఇచ్చినటువంటి నెంబర్లు Pythagorean triplets అవుతాయా అవ్వవా అని చెక్ చేయమన్నాడు చెక్ చేద్దాం ఓకేనా 2 3 4 2
2, 3, 4 అని ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ అని నిరూపించాలి. ఇలా వస్తే ఇది పైథాగోరియన్ ట్రిప్లెట్ అవుతుంది, రాకపోతే పైథాగోరియన్ ట్రిప్లెట్ అవ్వదు. ఓకేనా? సో ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 9 హౌ మచ్? 13. 4 స్క్వేర్ అవుతుందా? అవ్వదు కదా. దెన్ నాట్ ఈక్వల్ టు 4 స్క్వేర్. సో ఇప్పుడు 2 and 3 and 4 హియర్ మనం ఇక్కడ ఏమో రాయొచ్చు అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్. సబ్స్టిట్యూట్ చేస్తే ఇది పైథాగోరియన్ ట్రిప్లెట్ యొక్క ఫార్ములా అనుకుంటే దాంట్లో మనము 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్. 2 స్క్వేర్ మీన్స్ 4 ప్లస్ 3 స్క్వేర్ మీన్స్ 9. 4 స్క్వేర్ మీన్స్ 16. 4 plus 9 13 is not equal to 16. Therefore ఇక్కడ రాద్దాంలే. Therefore 2 square plus 3 square is not equal to 4 square. So 2, 3, 4 set is not a Pythagorean triplet. Pythagorean triplet. ఓకేనా? సో 2, 3, 4 అనేది పైథాగోరియన్ ట్రిప్లెట్ కాదు. నెక్స్ట్ ఇంకొక సెట్ ఇచ్చాడు, చూద్దాం. 6, 8, 10. 6, 8, 10. Pythagorean formula a square plus b square is equal to c square. Then 6 square plus 8 square is equal to 10 square. 6 square 36. 8 is 64 is equal to 10 times 100. 6 plus 4 10. 3 plus 6 9 plus 1 10. 100 is equal to 100. Then 6 square plus 8 square is equal to 10 square. Therefore 6, 8, 10 are Pythagorean triplet. Pythagorean triplet. సో ఈ సెట్ అనేది పైథాగోరియన్ ట్రిప్లెటే అవుతుంది. నెక్స్ట్ ఇంకొక సెట్ ఇచ్చాడు. 9, 10, 11. 9, 10, 11. a square plus b square is equal to c square. 9 square plus 10 square is equal to 11 square. 9 square means 81 plus 10 square means 100 is equal to 121. 100 plus 81, 181 is equal to 121. Therefore 9 square plus 10 square is not equal to 11 square. So ఇక్కడ మనం ఏం రాయొచ్చు? 9, 10, 11 is not a Pythagorean triplet set. Pythagorean triplet set. Not a Pythagorean triplet set. ట్రిప్లెట్ సెట్ కాదు అని మనం క్లారిటీగా చెప్పేయచ్చు. ఓకే? నెక్స్ట్ వన్ 8, 15, 17. 8, 15, 17. ఇప్పుడు పైథాగోరియన్ రూల్స్ ప్రకారం a square plus b square is equal to c square. That means 8 square plus 15 square is equal to 17 square. 8 square, 8 8s are 64. 15 square 125
is equal 17 square. How much? 17 into 17. 49, 5, ఒకే 7 ఒక్కొక్క 309. 7 7 49, 7 1 7, 8 9 10 11. ఇక్కడ 11 వస్తుంది. నెక్స్ట్ 1 7 7, 1 1 1, 9 8 289. 289. ఇక్కడ 225 అమ్మ, 125 ఏం చేశాను. 15 స్క్వేర్ అంటే 225. యాడ్ చేయండి ఇప్పుడు. 4 + 5 9, 6 + 2 8, 289 is equal to 289. That means 8 square plus 15 square is equal to 17 square. Therefore, set of 8, 15, 17 is a Pythagorean triplet. ఓకేనా చిల్డ్రన్? సో పైథాగోరియన్ ట్రిప్లెట్ అంటే ఏంటి అనేది మనం ఈరోజు క్లాస్లో నేర్చుకున్నాం కదా. మీరేం చేస్తారంటే ఈరోజు హోంవర్క్, ఈరోజు నేను చెప్పినటువంటి బోర్డు మీద చెప్పినవన్నీ క్లాస్ వర్క్లో రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరు కూడా స్క్వేర్ నెంబర్స్ ఉన్నాయి కదా, 1 to 30 వరకు నేను టెక్స్ట్ బుక్లో రాపించాను కదా, అవి నోట్బుక్లో రాసుకోమని చెప్పాను కదా. ఆ 1 to 30 వరకు స్క్వేర్స్, పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకొని వాటిల్లో పర్ఫెక్ట్ స్క్వేర్స్ అయ్యే సెట్లు ఏమన్నా ఉన్నాయో 1 to 30 వరకే చెక్ చేయండి. 1 to 30 వరకు చెక్ చేసి ఎన్ని సెట్లు, మ్యాక్సిమం ఎన్ని సెట్లు పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అవుతాయో అన్ని సెట్లు పక్కకు రాసుకొని అవన్నీ చేసి పైథాగోరియన్ సెట్స్ అవుతాయో లేవో అనేది మనం ఇప్పుడు డూ దిస్లో చేసేట్టుగా చెక్ చేయండి. అవి రైట్ అయితే ఓకే, రైట్ కాకపోతే వేరే చెక్ చేయండి. ఓకేనా చిల్డ్రన్? మీరు రాసినటువంటి పైథాగోరియన్ ట్రిప్లెట్లు అంటే మీరంతా మీరు ఓన్గా సెటిల్ చేసి రాస్తారు కదా, 1 to 30 నెంబర్స్ని చెక్ చేసుకొని వచ్చినటువంటి నెంబర్స్ని అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత క్లియర్గా కనిపించేలాగా నాకు ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయండి. అవి రైట్ ఆర్ రాంగ్ అనేది నేను మీకు క్లారిటీగా చెప్తాను. క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.